చూడడానికి అందరూ ఇష్టపడతారు, కానీ చంద్ర పక్కింట్లో ఉండాలంటే అందరూ భయపడతారు. మరి ఈ స్కిట్ లో పక్కింటి బక్రా ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ద స్టీవ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మన కొత్తలు ఎలా ఉంది చెప్పు? ఇల్లు చాలా బాగుంది, కాలనీ కూడా చాలా బాగుందండి. మరి నేను చేసుకున్న నా భార్య ఇంత అందంగా ఉన్నప్పుడు నేను ఉండే ఇల్లు ఎంత అందంగా ఉండాలి, అందుకే రేటు కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నా. మన ఇల్లు ఇప్పించింది కూడా రష్మియే, మీడియేషన్ చేస్తే ₹1,00,000 మిగిలినాయి. ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చిన ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ పరిచయం చేసుకో, నీకు కూడా అట్లా చేదోడు వాదోడుగా ఉంటారు. సరేనండి, నేను పోయి ఇంట్లో పనులు చూసుకుంటా. అక్క. ఎవరమ్మా మీరు? నమస్తే అక్క, నా పేరు మాలతి. నేను ఈ వీధిలో కొత్తగా వచ్చాను, పరిచయం చేసుకుందామని. స్వీట్ తీసుకో అక్క. ఓహో, నాకేమన్నా అవసరం అయితే తప్పకుండా నేను అడుగుతాలేమ్మా. పక్కింట్లోకి ఎవరన్నా కొత్తగా వస్తే ఏదైనా అవసరం అయితే అడుగమ్మా అనాలి. నువ్వేంటే నేను అడుగుతా అంటావు. అమ్మా ఏదైనా అవసరం అయితే అడుగమ్మా. సరేనండి. అక్క. ఎవరు? నా పేరు మాలతి అక్క, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. స్వీట్ తీసుకో అక్క. అవునా, నువ్వు కూడా నా అంత అందంగా ఉన్నావు. సరే అక్క, వెళ్ళొస్తాను. వెళ్ళరా వెళ్ళరా. అక్క. అక్క. ఎవరో ఎవరో బాగా వచ్చాడు. మీరు? నా పేరు మాలతి అండి, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. ఇంట్లో అక్కుంటే పరిచయం చేసుకుందామని. అక్కుందా ఇంట్లో? అక్కలేదు, బావే ఉన్నాడు. ఏంటండి? అదే నేను బ్యాచిలరు, ఇంకా పెళ్లి కాలేదు అంటున్నా. అవునా, సరే స్వీట్ తీసుకోండి, వెళ్ళొస్తాను. కాలనీ బాగాలేదు, ఇల్లు ఖాళీ చేద్దాం అనుకొని సూట్ కేసు పట్టుకొని బయటకు వచ్చా. నీ టైం బాగుంది. ఈవిడ లడ్డు పట్టుకొని ఎదురొచ్చింది, ఇంకా ఇల్లేం ఖాళీ చేస్తాను. సూట్ కేసు కాలనీకే కొత్త కళ వచ్చేసినట్టు అనిపిస్తుంది. అందరి పరిచయం చేసుకున్నావా? చేసుకున్నా. స్వీట్లు అందరికి ఇచ్చావా? అందరికీ ఇచ్చానండి. హలో బ్రదర్, నా పేరు చిత్తరంజన్. నా పేరు భరణి బ్రదర్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా. ఓహో, మా ఇల్లు చూసి చెప్పండి ఎలా ఉంది? మామూలుగా లేదు ఇల్లు బ్రదర్ మీది. ఇల్లుకి వాస్తు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. ఆ ఇల్లును చూస్తుంటే మాటికి చూడాలని అనిపిస్తుంది బ్రదర్. చూసావానే, మన ఇంటిని చూస్తే చూడాలనిపిస్తుందట. థ్యాంక్ యూ బ్రదర్. వస్తుంటే పక్కనే ఉంటాం కదా. అదేమో బాబోళ్ళ తమల్లా ఉంది, ఈడేమో కాలికే తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చీరలు చూసుకుంటారు, కానీ మ్యాచింగ్ మొగుడు సరిగా చూసుకోరు. అదేంటో మరి. ఏమై ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదా? నువ్వు ఖాళీ చేస్తే కొత్త వాళ్ళు వస్తారు. నీ ఇల్లు అయినా కొంటాను, కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేయి. ఈ ఇల్లే బాగలేదన్నావు, ఇప్పుడు ఇల్లే కొంటానంటున్నావు, ఎందుకో? అవన్నీ నీకెందుకురా, నీకు కావాల్సింది రెంట్. తీసుకో, ఈ నెల నుంచి నీకు 2,000 కూడా ఎక్కువ ఇస్తున్నాను, తీసుకో. నిద్రపట్టట్లా. నచ్చిన మనిషి కళ్ళల్లో ఉంటే కంటికి నిద్రే రాదు, అదేంటో మరి. అంత నీ వల్లే. వాడికి ఇల్లు ఇప్పించడం వల్ల కదా నాకు ఇవన్నీ బాధలు. చెప్పాలి కదా, పడినప్పుడు చెప్తా థ్యాంక్ యూ చెప్పాలో ఏం చెప్పాలో అప్పుడు చెప్తా. ఇంకేం చేస్తాను, మెలో డ్రామా స్టార్ట్ చేయాలి కదా. మీరు మా ఇంట్లోకి వచ్చారేంటండి? సారీ, ఇది మీ ఇల్లా? లేకపోతే మా ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు అంటారు అంటే నాకు కొద్దిగా నిద్రలో నడిచే అలవాటు ఉంది నిరంజన్ గారు. భరణి, నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా? నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకు ముందు నీకు షుగర్ ఉందా? లేదు. ఇప్పుడు ఉందా? ఉంది. అది మరి చుట్టాలు చెప్పేస్తారు, రోగాలు చెప్పిరావు. సారీ చూసాను కదా. నిద్రలో నడిచే అలవాటు ఏమనుకోవద్దు ప్లీజ్. నిద్ర నడిచే అలవాటు అంటారా? ఏమండి, ఆయన ఏంటి నిద్రలో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు? మన ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా?
ఇదంతా కాదు కానీ వాడు మళ్ళీ మళ్ళీ వచ్చేలాగున్నాడు. ఒక పని చేస్తా, వాణ్ణి నిజమైన రోగమో మాయ రోగమో ఇప్పుడు తెలిసి పెడుతుంది. నువ్వు మంచిగా ఇంట్లో పడుకో, నేను తాళం వేసుకొని బయట పంట. బయట తాళాలు వేస్తే నన్ను ఇంట్లో పడుకోబెట్టాడు ఏంటండి? ఇప్పుడు నేను తాళం వేయలేదు అనుకో, వాడు సిటీ బస్సు లెక్క సిటీలో తిరిగినట్టు నా ఇంటి చుట్టూ రాత్రి అంతా తిరుగుతాడు. నువ్వు పోయి పడుకోపో. అమ్మ ఇదేంటి తాళం వేసి బట్టి పట్టుకున్నాడు? ఇడు తింగురుడు అనుకున్నా, తెలివైనోడే. అమ్మ వాడు ఎక్కడి నుంచి వస్తాడని నిద్ర పట్టట్లేదు నాకు కూడా. డోర్ తీసిందండి, తాళం పెట్టి. రే మనది మనది, ఏంట్రా నువ్వు? ఎప్పుడు వచ్చావు నా ఇంట్లోకి? నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆయన వచ్చి అరగంట అయిందండి. అరగంట అయినా కూడా అరవకుండా ఎందుకున్నావే నువ్వు? మానసిక రోగిని అరిచి బాధ పెట్టడం ఎందుకని నేనే అరవలేదండి. వాడొక మానసిక రోగి, నువ్వేమో మనసున్న రోగి, మరి నేనంతే. రే భరణి, అంత పెద్ద తాళాన్ని పలగొట్టుకుని లోపలికి ఎట్టొచ్చారా నువ్వు? నా వీక్నెస్ లో నేను పగులు కొడుతున్నా, నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? అబ్బో, నీది వీక్నెస్, నువ్వు పర్సనల్ గా పెట్టుకున్న వీక్నెస్ నాకేం అర్థమైతలేదురా. ఏంటి బ్రదర్ ఒక వీక్నెస్ ఇలా మాట్లాడేది మీరు? ఒక రోగిని అర్థం చేసుకుని డాక్టర్ కూడా ఒక రోగి. సరే నువ్వు రోగులతో సమానం, వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు ఈ పోయి ఎండకపోయిన దాంట్లో నువ్వు. నేను పక్కింట్లో పడుకోవడం ఏంటండి? నీ చెప్పింది చెయ్యి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. వాడిని మాయ రోగం అని నిరూపిస్తా. నువ్వు లోపల పో. అక్క ఇప్పుడు చూడు సార్, వాడిని దొరకబడతా. నడురే. వెనక కూడా పోతావు అమ్మ నువ్వు? రారా, నువ్వు ఎక్కడి దాకా నడుస్తావు, నడువు. అడిగి 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 ఇక్కడ దాకా పోతున్నా. ఏడు దాకా పోయినా కాలాలి, కాలు గాలాలి. అలా ఏసై ఏయ్ ఏయ్ ఏయ్. అమ్మ నీ ప్లాన్ రే. అరే టూ మచ్ రే. అరే 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 బొగ్గుల మీద షూ వేసుకుని ఎవడన్నా నడుతున్నారా నిద్రలా? రే భరణి, రే రే రే. అయ్యో భరణి గారు, అమ్మా నిప్పులు. ఇప్పుడు చెప్తా, నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండద్దు. మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఎక్కచెల్లి పదా ఉండే, నేను బ్యాగ్ తీసుకొస్తా. వెళ్ళిపోతున్నారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏ మ్యాన్ హోల్ లోనో ఏ మురికి వాళ్ళనో నీతో నడుచుకుంటూ అలా చచ్చిపోయాడు. మాట్లాడకండి. భరించలేడు వాడు. మీరున్నారన్న ధైర్యంతో నిద్రలో నడిచాను. నేను ఇప్పుడు ఎవరి కోసం నడవాలి, ఎందుకు నడవాలి? మన ఈ ఇంట్లో ఉండలేదు, ఖాళీ చేసి వెళ్దాం పదా. మాలతి గారు, ఒక మనిషి ప్రాణం ముఖ్యమా, ఇల్లు మారటం ముఖ్యమా? మనం వెళ్ళిపోతే ఆయన నిద్రలో నడుస్తూ ఎవరింట్లో పడుకుంటారండి? ఆడే ఇంట్లో పడుకుంటాడు కూడా టెన్షన్ అమ్మ నీకు. తలుపు తీసి పెట్టిపోతే రాత్రి వచ్చి తెల్లారిపోతాడు. ఓకేనా? ఆవిడ లేనప్పుడు ఆ ఇంటికి నేను ఎందుకు వస్తాను బ్రదర్? అరే నీది ఇంకా బయట పెడతలేదని చూస్తానా? నువ్వు చెప్పినావు కదరా నా భార్య కోసం వస్తాను. అంటే బ్రదర్ నా ఇంట్లో ఆవిడ కోసం రావట్లేదు, మీ ఇంటికి వస్తున్నానని చెప్తున్నా. ఏం లాజిక్లు వాడతావురా నువ్వు? ఏ బుక్లు ఉన్నాయిరా ఈ లాజిక్లు అన్ని? అన్ని దొరుకుతాయి నీకు. ఒక్క నిమిషం ఉండదు. ఆటో ఆటో. మాలతి గారు, 100 మంది ప్రాణాలు తీస్తే వీరుడు అంటారు, కానీ ఒక్క ప్రాణం పోస్తే దేవుడు అంటారు. మా ప్రాణాన్ని కాపాడే శక్తి ఈ దేవతకి మాలతి గారు. ఆదుకునే ఆడిది పక్కన ఇంట్లో లేకపోతే ఈ మానసిక రోగి చచ్చినా ఒకటే బతికినా ఒకటే మాలతి గారు. నిజం
నా తోడు లేకపోతే మీరు ఉండగలరు, కానీ ఆ మానసిక రోగికి నా తోడు కావాలండి. నా తోడు కావాలి. నా తోడు లేకపోతే ఆయన ఉండలేరండి. నిద్రలో నడిచే అలవాటు ఉన్న ఆయన్ని నేను ఇకపై నడిపిద్దాం అనుకుంటున్నానండి. అవును. నేను నడిపిద్దాం మీరుంటే అనుకుంటున్నాను. నిద్రలో నడవను, నార్మల్ గా నడుస్తాను. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? ఆడికి సిగ్గులేదు, ఆడికి ఎప్పుడైనా చంద్రాకి దొబ్బెట్టడు తప్ప ఆడి జన్మలో మారడు, చంద్ర మారడు. బాగా చేసి చంద్ర, గుడ్, నైస్ ఎంటర్టైనర్. రోజా గారు చంద్ర ఉన్నాడు జాగ్రత్త అని కాలనీలో పెద్ద బోర్డు పెట్టాలనుకుంటా. బాగుంది. థ్యాంక్ యూ మేడం. నైస్.